రుద్రాక్ష అంటే చాలామంది కేవలం శివుడికి సంబంధించిన పవిత్ర మణి అని మాత్రమే అనుకుంటారు. కానీ రుద్రాక్షలో ఉండే శక్తి, దానిలో కలిగిన స్పందన శాస్త్రం, మన శరీరం, మనసుపై పడే ప్రభావం, ఇవన్నీ సైన్స్ టు స్పిరిచువాలిటీ వరకు విస్తరించిన అద్భుతమైన రహస్యాలు. అక్షరాలా రుద్రాక్ష అనేది ఒక బయోఎనర్జీ డివైస్, మన ఆరాను శుభ్రపరిచే శక్తిమంతమైన మాగ్నెటిక్ మణి. రుద్రాక్ష గింజకు సహజమైన బయోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. దీనివల్ల మన శరీరంలో ఉన్న అయస్కాంతత, మ్యాగ్నెటిక్ బ్యాలెన్స్ సరైన రీతిలో క్రమబద్ధీకరించబడుతుంది. ఈ శక్తి వల్ల గుండె వేగం సమతుల్యమవుతుంది, రక్త ప్రసరణ మెరుగవుతుంది, శరీరంలో ఉన్న నెగటివ్ రెసైనెన్స్ తగ్గుతుంది. ఇది ఒక చిన్న మణి అయినా శరీరంలో ఉన్న బయోఎలక్ట్రిసిటీను అద్భుతంగా నియంత్రిస్తుంది. రుద్రాక్షలు రుద్రం, ఓంకారం, నామశివాయ వంటి మంత్రాల శబ్ద తరంగాలను సులభంగా గ్రహించి వాటిని విస్తరించే శక్తి కలిగి ఉంటాయి. అందుకే రుద్రాక్ష ధరించినవారు జపం చేసినప్పుడు కాన్సంట్రేషన్ పెరుగుతాయి, మైండ్ స్టెబిలిటీ పెరుగుతుంది, డీప్ మెడిటేషన్ స్టేట్ సులభంగా చేరుతుంది. రుద్రాక్ష అనేది నిజంగా ఒక మంత్ర యాంప్లిఫైయర్ లాంటిది. రుద్రాక్షలో ఉన్న సూక్ష్మకణాలు మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని అబ్బుకునే గుణం కలిగి ఉన్నాయి. ఇది ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. చెడు ఆలోచనలు, భయం, నిరుత్సాహం, అనుమానం ఇవన్నీ తగ్గి మన ఆరా ఫీల్డ్ శుభ్రంగా మారుతుంది. అందుకే రుద్రాక్ష రక్షణ కవచం గా ప్రసిద్ధి చెందింది. శాస్త్రీయ పరిశోధనల్లో రుద్రాక్ష వాడితే మెదడులో ఆల్ఫా వేవ్స్ శాంతి, థీటా వేవ్స్ ధ్యానం, గ్యామా వేవ్స్ గాఢ ఏకాగ్రత ఇవే స్థిరంగా ఉండేలా పనిచేస్తుందని నిరూపించారు. ఇది మెదడులో ఉన్న ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ను క్రమబద్ధీకరించి టెన్షన్, ఆందోళన, స్ట్రెస్ వంటివి తగ్గిస్తుంది. ప్రతి రుద్రాక్ష ముఖి 1-21 ముఖి ఒక ప్రత్యేకమైన చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇది అసలు శివయోగంపై ఆధారపడి ఉన్న శాస్త్రం. ఉదాహరణకి 1 ముఖి సహస్రారా చక్ర, 5 ముఖి హార్ట్ చక్ర, 6 ముఖి అగ్నా చక్ర థర్డ్ ఐ, 14 ముఖి ఆజ్ఞాక్రామ్. ఇవి యాక్టివేట్ అవుతే ఇంట్యూషన్ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుంది, స్పిరిచువల్ అవేర్నెస్ బలవంతమవుతుంది. అంటే రుద్రాక్ష మన శరీరాన్ని నూతనంగా మార్చే జీవశక్తిని కలిగి ఉంది. పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో రుద్రాక్ష రక్తపోటును నియంత్రిస్తుంది, హృదయంపై ఒత్తిడిని తగ్గిస్తుంది, నాడీ మండలాన్ని శాంతింపజేస్తుంది, మానసిక భారం తగ్గిస్తుంది అని స్పష్టంగా చెప్పబడింది. ఈ శక్తి వల్ల రుద్రాక్షను నేచురల్ హీలింగ్ బీడ్ అని కూడా అంటారు. రుద్రాక్ష శివుడి కన్నీటి బిందువుల నుంచి పుట్టిందని పురాణాల్లో చెప్పబడింది. ఈ కారణంగా ఇది మనసును శివతత్వానికి దగ్గర చేస్తుంది, ధ్యానం లోతుగా తీసుకువెళ్తుంది, భౌతిక ప్రపంచపు దిష్టి తొలగిస్తుంది, ఆత్మిక చైతన్యాన్ని పెంచుతుంది. ఇది రుద్రాక్షలో ఉన్న అత్యంత లోతైన పవిత్ర శక్తి. మన శరీరంలో ఒక సున్నితమైన బయోఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంటుంది. ఇదే మన జీవశక్తి ప్రణాఫ్లో ను నడుపుతుంది. రుద్రాక్ష గింజలో ఉండే సహజ కండక్టివిటీ ఈ జీవిత ప్రవాహాన్ని నిలకడగా ఉంచుతుంది. అంటే రుద్రాక్ష ధరించడం వలన నాడుల మధ్య ఉన్న విద్యుత్ సంబంధం బలపడుతుంది, శరీరంలో ఎనర్జీ బ్లాక్స్ తొలగిపోతాయి, స్తబ్దత, అలసట తగ్గుతుంది. ఇది నవీన శాస్త్రం బయోఎలక్ట్రిక్ రెగ్యులేషన్ అని పిలుస్తోంది. మన శరీరం చుట్టూ కనిపించని ఎనర్జీ కవచాన్ని ఆరా అంటారు. నెగటివ్ ఎనర్జీ, దుష్టదృష్టి, మానసిక ఒత్తిడితో ఈ ఆరా బలహీనమైపోతుంది. రుద్రాక్ష ఈ ఆరాను రీఛార్జ్ చేస్తుంది, బలపరుస్తుంది, కాపాడుతుంది. సంఖ్యలో ఎక్కువగా ధరించే రుద్రాక్షలు మాల, కన్సెప్ట్ మాల మరింత పెద్ద ఆరా షీల్డ్ను తయారు చేస్తాయి. మనసులో దాచుకునే అనేక భావాలు
కోపం, బాధ, నిరాశ, పశ్చాత్తాపం ఇవన్నీ శరీరంలో నెగటివ్ కంపనలను సృష్టిస్తాయి. రుద్రాక్ష ఈ నెగటివ్ కంపనలను బయటికి పంపి మనసును శుభ్రపరుస్తుంది. ఈ ప్రత్యేక శక్తిని ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎమోషనల్ క్లెన్జింగ్ అంటారు. రుద్రాక్ష ధరించినప్పుడు మెదడు స్థిరంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. స్ట్రెస్ తగ్గడం, ఆలోచనలు నిదానంగా అవడం, క్లారిటీ పెరగడం. దీనివల్ల అనవసర ఆలోచనలు తగ్గుతాయి. నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలము. ఫోకస్ పెరుగుతుంది. ఈ శక్తి కారణంగానే రుద్రాక్షను యోగీస్ మైండ్ ప్యూరిఫైయింగ్ సీడ్ అని పిలిచారు. రుద్రాక్ష ధరించగానే చాలామందికి శ్వాస నెమ్మదిగా, స్థిరంగా మారుతుంది. ఎందుకంటే రుద్రాక్షలోని బయోరెసెనెన్స్ నేరుగా మన శ్వాసపై ప్రభావం చూపుతుంది. శివ యోగీస్ దీనిని ప్రాణ రెగ్యులేషన్, బ్రెత్ ఛానల్ బ్యాలెన్సింగ్ అంటూ శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. రుద్రాక్ష గింజలో ఉండే సహజ విబ్రేషన్ గుండె చుట్టూ ఒక మెల్లని మ్యాగ్నెటిక్ కంఫర్ట్ జోన్ను సృష్టిస్తుంది. దీనివల్ల హార్ట్ స్ట్రెస్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ నియంత్రితమవుతుంది, అప్రత్యక్ష ఆందోళన తగ్గుతుంది. అందుకే దీన్ని హార్ట్ ఫ్రెండ్లీ బీడ్ అంటారు. చిన్నప్పటి భయాలు, భవిష్యత్తు ఆందోళనలు, తెలియని భయాలు ఇవి నస్సులోని ఎనర్జీను దెబ్బతీస్తాయి. రుద్రాక్షలో ఉండే శాంతమైన తరంగాలు అహంకారం, భయం వంటి లోపాలను నెమ్మదిగా తొలగిస్తాయి. దీనివల్ల వ్యక్తి ధైర్యంగా, చైతన్యంగా, నిబద్ధతతో వ్యవహరిస్తాడు. అన్ని శక్తుల్లో ఇదే అత్యంత ముఖ్యమైనది. రుద్రాక్ష శివుడి కన్నీటి బిందువు అన్న భావం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే, ఈ గింజలో డివైన్ ఫ్రీక్వెన్సీ ఉంది. రుద్రాక్ష ధరించిన వారు ధ్యానంలోకి సహజంగా దిగగలరు. మానసిక లోపాలు, భయాలు, అహంకారం తొలగిపోతాయి. మనసు లోతైన శాంతిలోకి వెళ్లి స్పిరిచువల్ అవేర్నెస్ పెరుగుతుంది. మన చుట్టూ వైఫై, మొబైల్ రేడియేషన్, ఎలక్ట్రానిక్ తరంగాల వల్ల సటిల్ బాడీ మీద ప్రభావం పడుతుంది. ఇవి ఈఎంఎఫ్ డిస్టర్బెన్స్ అని పిలుస్తారు. రుద్రాక్ష గింజలకు సహజమైన ఈఎంఎఫ్ షీల్డింగ్ శక్తి ఉంది. రేడియేషన్ను శరీరం నుండి దూరంగా తొలగిస్తుంది. ఎలక్ట్రోస్ట్రెస్ను తగ్గిస్తుంది. మెదడులో ఉండే విద్యుత్ అనిశ్చితిని సమతుల్యపరుస్తుంది. ఇది నేటి టెక్ కాలంలో రుద్రాక్షను అత్యంత ముఖ్యమైన స్పిరిచువల్ గ్యాజెట్ గా మారుస్తుంది. శరీర, మనసు విషతుల్యాలు తొలగించే శక్తి. నెగటివ్ భావాలు, చెడు ఆలోచనలు, కోపం, దుఃఖం, పాత జ్ఞాపకాల భారం ఇవన్నీ సటిల్ టాక్సిన్స్. రుద్రాక్ష గింజల్లో ఉండే బయోవైబ్రేషన్ ఈ టాక్సిన్లను క్రమంగా కరుగుదీస్తుంది. డిటాక్స్ ఎఫెక్ట్స్. మానసిక శాంతి, భావోద్వేగ స్థిరత్వం, ఆలోచనలలో స్పష్టత, శరీరంలో తేలిక. ఇది నిదానంగా పనిచేస్తుంది, కానీ ఫలితాలు అత్యంత లోతైనవి. రుద్రాక్షలో ఉండే శక్తి నేరుగా ఫ్రంటల్ లోబ్ మీద ప్రభావం కలిగిస్తుంది. ఎందుకంటే ఇది మన ధ్యాన కేంద్రం. దీనివల్ల కాన్సంట్రేషన్ పెరుగుతుంది, డిస్ట్రాక్షన్ తగ్గుతుంది, పనిలో స్థిరత్వం వస్తుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. చాలామంది ఆఫీస్లో పనిచేసేవారు రుద్రాక్ష ధరించేది ఇదే కారణం. చిన్న చిన్న మాటలు, చిన్న అపార్థాలు, హృదయంలో ఉండే గాయాలు ఇవి మన ఎనర్జీ చిక్కును ఇంకా పెంచుతాయి. రుద్రాక్ష ధరించినప్పుడు మనసు మృదువవుతుంది, కోపం తగ్గుతుంది, వినయము పెరుగుతుంది, ప్రేమాభావం పెరుగుతుంది. అంటే ఇది సంబంధాలను హీల్ చేసే కనబడని డివైన్ ఎనర్జీ లాంటిది. మనిషికి డిసిజన్స్ తీసుకోవడంలో 3 బాధితాలు ఉంటాయి: భయం, గందరగోళం, ఒత్తిడి. రుద్రాక్ష ధరించినప్పుడు బ్రెయిన్ క్లారిటీ పెద్దగా మెరుగవుతుంది. ఈ క్లారిటీ వల్ల సరైన నిర్ణయాలు, తక్కువ తప్పులు, ఎక్కువ విజయాలు. అందుకే రుద్రాక్షను పూర్వం రాజులు, గురువులు, యోధులు ధరించేవారు. అంతర్ముఖ బుద్ధి, 6వ ఇంద్రియాన్ని మేల్కొలిపే శక్తి. మనిషి లోపలే ఒక సటిల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంట్యూషన్.
ఇది యాక్టివేటెడ్ అయితే ప్రమాదాలపై ముందే గ్రహించే శక్తి. ఎవరి మనసు ఏం అనుకుంటుందో అర్థం. ధ్యానంలో లోతు. ఆధ్యాత్మికతపై ఆసక్తి. రుద్రాక్షలో ఉన్న హైయర్ ఫ్రీక్వెన్సీ పల్స్ ఆజ్ఞా చక్రను యాక్టివేట్ చేసి ఇంట్యూషన్ని తెరుస్తుంది. నిద్రను నియంత్రించే శక్తి. స్ట్రెస్, ఫోన్ రేడియేషన్, భయాలు ఇవన్నీ నిద్రను దెబ్బతీస్తాయి. రుద్రాక్ష ధరించి నిద్రపోతే మనసు నెమ్మదిగా శాంతిస్తుంది. విభూతి తరంగాలు నాడులను రిలాక్స్ చేస్తాయి. గాఢ నిద్ర, డీప్ స్లీప్ వస్తుంది. తరచుగా నిద్ర సమస్యలున్నవారు రుద్రాక్ష ధరించమని సిఫార్సు చేస్తారు. రుద్రాక్ష మెదడులో ఉండే కార్టిసోల్, స్ట్రెస్ హార్మోన్ ను తగ్గిస్తుంది. ఇది పూర్తిగా శాస్త్రీయంగా నిరూపితమైంది. బెనిఫిట్స్: మానసిక భారాన్ని తగ్గిస్తుంది. హృదయ స్పందన సాఫ్ట్ అవుతుంది. ఆలోచనలు స్లో అవుతాయి. లోతైన ప్రశాంతత వస్తుంది. ఈ శక్తి కారణంగానే రుద్రాక్షను స్ట్రెస్ షీల్డ్ అని కూడా అంటారు. శివుడు ధరించే రుద్రాక్షకు ప్రధాన సంబంధం థర్డ్ ఐ. దీనిని యాక్టివేషన్ చేస్తే లోతైన ధ్యానం, అపారమైన జ్ఞానం, ఇన్వర్డ్ అవేర్నెస్, ఫియర్లెస్నెస్. 5, 6, 13, 14 ముఖీ రుద్రాక్ష ముఖ్యంగా ఈ శక్తిని ఇచ్చేవి. ఏ ఆధ్యాత్మిక సాధనలోనైనా భక్తి శక్తి, మనో నియంత్రణ 3 కలిసి పనిచేయాలి. రుద్రాక్ష ఈ 3 రాష్ట్రాలను కలిపే శక్తిని కలిగిన పవిత్ర మణి. రుద్రాక్ష ధరిస్తే మనస్సు శివతత్వానికి వికర్షించబడుతుంది. ఆత్మ శాంతిస్తుంది. లో డెప్త్ వస్తుంది. భక్తి సహజంగా ప్రవహిస్తుంది. ఈ డివైన్ కనెక్షన్ వల్లే రుద్రాక్షను లార్డ్ శివా స్టియర్ ఆఫ్ కంపాషన్